హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడీ సైన్స్ స్టడీ. చాలా రోజుల తర్వాత ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు డిఎస్సి రాసిన అభ్యర్థులలో అలాగే రాస్తున్న అభ్యర్థులలో చాలా సందేహాలు ఉన్నాయి. అవేంటంటే, మొదటిగా ఎన్ని మార్క్స్ వస్తే మాకు డిఎస్సి జాబ్ వస్తుంది? రెండవది, మా డిస్టిక్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత? మా రిజర్వేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే మాకు డిఎస్సి జాబ్ వస్తుంది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు. అందరూ చెప్పేది జస్ట్ యావరేజ్ మాత్రమే. అది చూసి చాలా మంది ఇన్ని మార్క్స్ రావాలా, ఇన్ని మార్క్స్ వచ్చినా కూడా మాకు జాబ్ వస్తుందా, అయ్యో మాకు అన్ని మార్క్స్ రాలేదే అని అభ్యర్థులు సందేహపడుతున్నారు. కాబట్టి ఏ ఇయర్ కాంపిటీషన్ ఆ ఇయర్లో ఉంటుంది. ఒకవేళ లాస్ట్ టైం మనకు 80 మార్క్స్ వచ్చినా జాబ్ రాని వాళ్ళకి ఇయర్ 80 మార్క్స్ వచ్చినా జాబ్ రావచ్చు. లాస్ట్ టైం 60 మార్క్స్ వచ్చిన జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈసారి 80 మార్క్స్ వచ్చినా కూడా రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం అన్నిటిని కంపారిజన్ చేసుకుంటూ బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు. చాలామంది డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా అవ్వదా అనే సందేహాలలో ఉండగానే డిఎస్సి రానే వచ్చింది. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడేమో మాకు ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే వస్తుంది అన్న ఆందోళన ఉన్నారు. ఇవి కూడా కొన్ని రోజుల తర్వాత మనకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా అన్ని వీడియోలు చూసి మాకు ఇన్ని మార్క్స్ వస్తే కట్ ఆఫ్ వస్తుందా, ఇన్ని రాకపోతే మాకు కట్ ఆఫ్స్ రాదా, ఇన్ని మార్క్స్ వస్తే మాకు ఖచ్చితంగా వస్తుందా అనే సందేహాలు పెట్టుకోకుండా బీ పాజిటివ్గా ఉండండి. మీరు టెన్షన్ పడడం వల్ల మీకు హై బీపీ తప్ప మరేమి కూడా రాదు. కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. మన డిస్ట్రిక్ట్స్కి ఎన్ని కట్ ఆఫ్, మన రిజర్వేషన్స్కి ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయని ఆటోమేటిక్గా ఒకరోజు తెలుస్తుంది. కాబట్టి రిజల్ట్స్ కోసం మాత్రమే వెయిట్ చేయండి. ఎటువంటి టెన్షన్స్ కూడా పెట్టుకోకండి. టెన్షన్స్ పడడం వల్ల రిజల్ట్ మాత్రం ఏమీ మారదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్జామ్ రాసాం కాబట్టి. టెన్షన్ పడకండి. మీది అనుకున్నది అది ఖచ్చితంగా మీ చెంతకు చేరుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. బీ కూల్, బీ హ్యాపీ. ఆల్వేస్ థింక్ బీ పాజిటివ్ ఓన్లీ.